హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా పొలంలో అయితే నాట్లేస్తున్నామన్నమాట. ఇగో అయిపోయింది పొలం, నాట అయితే అయిపోతుంది. ఇక కొంచెం అయితే అయిపోతుంది. ఇవరి దాకా నాటేసినామన్నమాట. నాటేసి లంచ్ టైం కదా, తినడానికి వెళ్తున్నాము. ఈసారి ఎక్కువ వర్షాలు పడలేవండి, అందుకనేసి చెరువులు కానీ కట్టలు కానీ ఇంకా అసలు ఏమీ ఎక్కువ నిండలేవన్నమాట. చూస్తున్నారా మా పొలము కానీ ఎంత బాగుందో చూడండి. మొన్న అక్కడ పొలం వేసినాం, ఈసారేమో ఇక్కడ పొలం వేస్తున్నాం అన్నట్టు. మా ఇంటి దగ్గర పొలం అన్నట్టు. అటేమో మా ఇల్లు ఉంటాయి, అక్కడ చూస్తున్నారా, అక్కడేమో మా ఇల్లు ఉంటుంది, ఇటేమో అంత ఇల్లులే, మధ్యలో మా చెరువు ఉంటుంది అన్నమాట. చెరువు అక్కడ ఉంటుంది, అక్కడ సూపర్ ఉంటుంది. మా వాడు అక్కడికే వెళ్ళిండు, ఇవరిదాకా పని చేసిండు పాపం, అక్కడికి వెళ్ళిండు స్నానం చేయడానికి. మా మామయ్య తీసుకుపోయిండు. ఇప్పుడు ఇది చూస్తున్నారా పొలము. ఇప్పుడు అయితే అప్పటి నుంచి ఇవన్నీ మళ్ళీ వేసినాం అన్నమాట. ఇవన్నీ వేసేసినాము, అయిపోయింది. ఇప్పుడు మామిడి వేస్తున్నాం అన్నట్టు. ఇంకొక మడ అయితే అయిపోతుంది. లంచ్ టైంకి అయితే కూలీ వాళ్ళు తినడానికి అయితే వెళ్ళిరన్నమాట. మీకు ఇక నాకేమో మాట్లాడడం రాదు, నేనేమో ఎస్టీ. ఏం తిప్పాలండి ఈ యూట్యూబ్ కోసం, నా కష్టాలు మామూలుగా లేవు. చూస్తున్నారా, అక్కడైతే ఇక గుట్ట కనిపిస్తుందా, ఆ గుట్ట దగ్గర మాత్రం స్వర్ణక్క ఇంకా అన్నల పేర్లు నాకు తెలియదు. కాకపోతే అక్కడ బాగా యుద్ధాలు జరిగేటివని మాకైతే చెప్తా ఉంటారన్నమాట. మా అత్తమ్మలకు అడిగితే చెప్తారు. బాగా పోటాపోటీగా జరుగుతుండే అన్నమాట. అక్కడైతే యుద్ధాలు బాగా జరిగేటి అట మా అత్తమ్మలు అయితే చెప్తుర్రు. ఇంకొక 2 hours తర్వాత నేను అక్కడికి వెళ్ళి మీకు మంచిగా చూపిస్తాను. నేను చూడండి, ఆ గుట్టకైతే జూమ్ చేసి అక్కడ చూస్తుర్రా గుట్ట, ఆ గుట్ట పైన అట యుద్ధాలు జరిగేటి అట అప్పట్లో. మా అత్తమ్మలు చెప్తే నాకు తెలుసు, నాకు కూడా ఎక్కువ తెలియదు. ఇదంతా మా ఊరన్నమాట. ఎంత బాగుంది చూడు, ప్రకృతికి మించిన సంపద కానీ ధనం కానీ ఏమీ ఉండదండి. ఇదంతా మా ఊరు మధ్యలో మా పొలాలు, ఎంత పచ్చని ప్రకృతి. ఆ ఇల్లు చూస్తున్నారా, ఆ ఇల్లునైతే ఒకసారి హోమ్ టూర్ చేస్తా, మస్తు ఉంటుంది. రైతే రాజు అన్నట్టు ఇల్లు కట్టించుకున్నారు వాళ్ళు. అక్కడ బోర్డు కూడా అట్లుంది, జూమ్ చేసి చూపిస్తా చూడండి, సూపర్ ఉంటుంది. మా అత్తమ్మది ఇల్లు అన్నట్టు. చూస్తున్నారా, అక్కడ మా ఇల్లు. ఇవరి దాకా ఇవంతా వేసినాం అన్నమాట పొలము. ఇక్కడ ఈ మడి ఆ మడి అంతా వేసినాము. ఇదంతా చూస్తున్నారా, సపోర్ట్ చేయండి కదండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇదంతా మా పొలం అన్నమాట. ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం, అందరు తినడానికి. నేను పడుతుంటే అసలు ఒడ్లు చూడండి, చిన్న చిన్నగా ఉన్నాయి ఒడ్లు. చూస్తున్నారు, అంత విచ్చరవడిగా ఉన్నాయి. మనం జాగ్రత్తగా కాళ్ళు, మళ్ళీ కింద పడితే ఏమీ లేదు. మళ్ళీ నువ్వు ఒక్క పని చేస్తావు, రెండు ఒక్క పని చేస్తేనే కింద పడ్డా మేము రోజు చేస్తాం ఎట్లా అని మా అత్తమ్మ తిడతారన్నమాట. పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది వీళ్ళతోని. ఇవరి దాకా పొలం వేసిన అసలు నడుమును వస్తుంది. ఏం చేస్తాను చెప్పండి, ఆ తిప్పలు ఎవరికి తప్పాయి. మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నాకు లొకేషన్స్, ఎక్కడన్నా మంచి లొకేషన్స్ ఉంటే అవన్నీ పెడతా. లేకుంటే ఏమైనా టెంపుల్స్ పెట్టాలనుకుంటే కామెంట్ చేయండి. లేకుంటే ఇట్లా వర్షాకాలంలో ఎక్కడన్నా వెకేషన్స్ బాగుంటే అవి చూపించక్క అంటే అవి కూడా చూపిస్తా, కామెంట్ చేయండి. లేకపోతే హోమ్ టూర్స్ లాంటివి చూపించమంటే అవి చూపిస్తా, నాకు కామెంట్ చేయండి మీరు, సరేనా. ఇప్పుడైతే నేను బండ మీద కూర్చుంటా. మా బండ ఇక్కడ చూడండి, ఈ బండ ఎంత బాగుంటుంది, నాకు ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. మా పొలం దగ్గర బండ అన్నట్టు. ఇక దీనిపైన అయితే నేను కూర్చొని మంచిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తా. ఇంకా అబ్బా అబ్బా ఇక కూర్చుండి ఎంత మంచి వీడియోస్ వస్తున్నాయి ఇంకా చూడండి. అబ్బా, ఈ ప్రకృతికి మించిన ఆనందము, మనకు నచ్చినట్టు మనం బతకడము, అసలు దీనికి మించిన సంపద కానీ ఏదీ లేదు ఫ్రెండ్స్. మీరు కూడా ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి తప్ప మాకు ఇది కావాలి అది కావాలని హోప్స్ అయితే పెట్టుకోమాకండి. ఉన్న దాంట్లోనే సర్దుకొని బతకడమే జీవితము. అలాగని మనం కూడా కొన్ని హోప్స్ ఉంటాయి కదా, ఇట్లా బతకాలి అట్లా బతకాలని ఉంటాయి అందరికీ. కాకపోతే ఏం చేస్తాం మరి, ఉన్న దాంట్లోనే సర్దుకుపోయి మంచిగా బ్రతకడమే జీవితం అన్నమాట. ఒక పాట అయితే పాడదాం. ఏం పాట పాపం, నా ఎంత గుజ్జులు పంచిండి ఇవరి దాకా. పోయినావా ఏంటిది, అది వాగులో పోయి స్నానం చేసినావా? నిజంగా మనకు ఎదిగిన కొడుకులు కొంచెం పని చేస్తేనే వస్తుండు. రారా మెల్లగా రా. మా మామయ్య అక్కడ అయితే పాపం ఇంకా తిరుగుతూనే ఉంటాడు, పని చేస్తూనే ఉంటాడు. కనిపిస్తున్నాడు. మావాడు అక్కడ అదేంటిది
వాటర్ ఫాల్స్ కాడ ఆడడానికి పోయిండట, కొట్టుకుపోయిండట. అయితే మా మామయ్య పోయి మళ్ళీ తీసుకొచ్చినట్టు. ఇట్లా కూడా ఉంటుందా ఫ్రెండ్స్ చెప్పండి? వీడికి తీసుకొచ్చడే తప్పు మాది. అరే పని నేర్చుకుంటారు పిల్లలని తీసుకొస్తే ఈ పిల్లలేమో మాకు ఒక పెద్ద పని చెప్తారు. ఇంకా దా ఇంటికి పోయి వాటర్ పెట్టి స్నానం చేపిస్తుందా రా, ఇక పోదాం దారా పోదాము. మేమైతే ఇంకా మా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అన్నమాట. వేసేసినాము వీడికి ఇంటికాడ దోలేసి వచ్చి మళ్ళీ వచ్చి నాటేస్తా. ఈడు ఉంటే మాకు పని చేయడు, ఏం చేయనియడు. అవరా పని వద్దా మనకు? మళ్ళీ అచ్చుడు బందే అటే. ఇంకా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిస్తారా? అట్లా ఉండదు. ఇదైతే మా ఊరు, ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, తల్లి గోదావరి నీళ్ళు మనసంతా హాయ్ హాయ్ హాయ్, మనసంతా జోయ్ జోయ్ జోయ్. గుర్తుకొస్తలేదు పాట. మా మామ వాళ్ళ నాన్నది అన్నట్టు, మా ఫేవరెట్ గాడ్. రండి రండి పోదాం. మేము ఏ పని చేసినా కానీ ఫస్ట్ ఇక్కడ వచ్చి మొక్కి తర్వాత ఏ పని అయినా స్టార్ట్ చేస్తామన్నమాట. మా అత్తమ్మ చూస్తున్నారా, బకెట్ నీళ్ళేమో నెత్తిపోయినా మోసుకొని వస్తుంది. అది వస్తుంది, కనిపిస్తుందా? అరే పోతున్నావా నువ్వు? మొత్తం లొకేషన్ ఇక్కడికి వచ్చినామన్నమాట. మేమైతే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నాటేయాలన్నమాట. ఇప్పుడు తిని కొంచెమంతా రెస్ట్, ఒక 5 minutes మళ్ళీ స్టార్ట్ అవుతాం నాటేయడానికి. నా స్కూటీ బాగుంది కదా, కొత్తగా తీసుకున్నామన్నా. మీకు నచ్చితే చెప్పండి. మా ఇల్లు, మా హోమ్. నేనైతే మా ఇంటికైతే వచ్చేసిన. పండ్లు కానీ, అరటి తోట కానీ, సిత్తుపల్ల పండ్లు, పువ్వుల చెట్లు అన్నీ పెట్టుకున్నాం. ఇదే మా ప్రపంచం. ఇగో ఇవి ఏమిటి కూరగాయలు కదరా, ఇవి కూరగాయలు అన్నీ పెట్టుకున్నాం. అరటి పళ్ళ గెల కనిపిస్తుందా? ఆ గెల మొత్తం పూర్తయినాక ఎన్నోసార్లు తీస్తాం అనుకుంటా ఫ్రెండ్స్. కాకపోతే నాకు పని బిజీలో టైలర్ కుట్టడం కానీ అప్పుడప్పుడు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చేసుట్లా బిజీ. అందుకని ఏమి పెట్టాను. మా మామిడికాయ చెట్టు ఆడుంది పెద్దది. ఇదేమో మా జామకాయ చెట్టు. మా పూల చెట్టు చూడండి ఎంత మంచి పూలు అవుతున్నాయి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పుస్తూ ఉన్న పువ్వేనవ్వా. బాగుంది కదా చెట్టు? మంచిగా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ మరి.